ఈరోజు మేము ఇటీవల సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తూర్పు తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అంతర్వేది. బంగాళాఖాతం తీరానికి వశిష్ఠ నదికి దగ్గరగా సకినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే శ్రీ మహావిష్ణువు యొక్క నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. ఈ దివ్యస్థలానికి సంబంధించిన కొన్ని విశేషాలను మీతో వర్చువల్గా పంచుకుంటున్నాం రండి. భక్తులను ఆకర్షించే ఈ మహిమాన్విత అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర దర్శనంతో మనసుకు శాంతి, భక్తి, ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. ఆయన కృపకు పాత్రులవుదాం. ఆలయంలోని ప్రవేశించగానే ఒకవైపు గరుత్మంతుడు, మరొకవైపు భక్తాంజనేయుడు కనిపిస్తారు. గర్భగుడికి చేరుకునే మార్గంలో పైకప్పుకు పై అందమైన వటపత్ర సాయి తాటి ఆకుపై శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది. గర్భగుడిలో శ్రీ లక్ష్మీదేవుని ఒడిలో కూర్చోబెట్టుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు. దర్శనం తర్వాత గర్భగుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తే వివిధ దేవతామూర్తులు దర్శనమిస్తారు. ప్రాకారం అంటే గోడ తూర్పు వైపు రాజ్యలక్ష్మీ అమ్మవారు మరియు వెంకటేశ్వర స్వామి, ఉత్తరం వైపు భూదేవి మరియు రంగనాథ స్వామి, పశ్చిమ వైపు సంతాన గోపాలస్వామి మరియు కేశవస్వామి, చివరగా దక్షిణం వైపు ఆచార్యులు మరియు ఆల్వార్ల సన్నిధి మరియు చతుర్భుజ 4 చేతులు కలిగిన ఆంజనేయుడు ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. పచ్చటి అరిటాకులో సాంప్రదాయమైన వంటలతో ముఖ్యంగా బూరి, పులిహార వంటివి వడ్డిస్తారు. అచ్చం మన తెలుగువారి పెళ్లి భోజనంలాగానే ఉంటుంది. తప్పక భోజన ప్రియులు ఈ రుచికరమైన అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వారూఢాంబిక ఆలయం ఉంది. ఈ అమ్మవారు నరసింహస్వామి వారికి సోదరిగా భావిస్తారు. సముద్రంలో వశిష్ఠ గోదావరి నది కలిసే చోటును అన్నా చెల్లెళ్ళు గట్టు అంటారు. ఇక్కడ సముద్రము నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో, ఒకవైపు స్వచ్ఛంగా మరోవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రము ఆటుపోటుల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నరసింహస్వామికి జరిగే రథోత్సవం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచింది. వేలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. యోనిధి నికేతన చక్రపాణి భోగేంద్ర భోగ మణిరాజిత భక్త ప్రహ్లాద పరిపాలక భవభంజన కరుణాసింధు అయిన ఆ స్వామి మనందరినీ ఈ భవాబ్ది నుండి రక్షించి ఆయన పాదపద్మాలను ఆశ్రయించే భాగ్యాన్ని ప్రసాదించాలని మనస వాచ కర్మణ ప్రార్థిద్దాం. హరి ఓం. ఈ షార్ట్ వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాం. మరింత స్పష్టత కోసం మా ప్రధాన వీడియోను చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.